హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి మన వీడియోలో వినాయక చవితి స్పెషల్ అండి చిమ్మిలి ఉండలు. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వినాయక చవితికి ఖచ్చితంగా పెట్టాల్సిన ఈ చిమ్మిలి లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలనేది మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా ఒక కడాయిలో 1 కప్పు నువ్వులు తీసుకొని కొంచెం వాటర్ చల్లి దోరగా వేయించుకోండి. ఇలా వాటర్ చల్లడం వల్ల ఈ నువ్వులు అనేది మనకు ఇట్లా ఉబ్బుతాయండి, అంటే మనకు పేలల్లాగా ఉబ్బుతాయి కదా, అప్పుడు వీటి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు సన్నని మంట మీదనే వేయించుకోండి. ఏమాత్రము అడగంటినా నువ్వులు మాడి ప్రసాదం మనకు పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నిదానంగా వేయింపుకోండి. వీటికి టైం కూడా ఎక్కువ పట్టదండి, చాలా అంటే చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది పండగలకే కాదండి, మనకు ఎప్పుడు తినాలనిపించినా కూడా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు కూడా ఇవి నిల్వ ఉంటాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పోసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పక్కన పెట్టేసుకోండి. ఒక 4-5 ఇలాచీలు కూడా వేసుకొని, మీకు మెత్తగా కావాలనుకుంటే మెత్తగా, కొంచెం బరకగా కావాలంటే బరకగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా చేసేసుకొని 1/2 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి. ఈ బెల్లంను ఫస్టే తురిమి పెట్టేసుకోండి. ఇలా తురిమిన బెల్లం వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసేసుకోండి. ఇలా చూడండి, కొంచెం నేను బరకగా గ్రైండ్ చేసుకున్నా, మీకు కొంచెం మెత్తగా కావాలనుకుంటే మీరు మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా చేసేసుకున్న తర్వాత దీని ఒక ప్లేట్లోకి తీసుకొని మరి కొద్దిగా నువ్వులు వేసుకోండి. మనం మిగిలి పెట్టేసుకున్న నువ్వులు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. కొంచెం నెయ్యి, చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకొని రౌండ్గా ఉండల్లాగా, అంటే రౌండ్గా లడ్డులాగా చేసుకోవడమేనండి. చాలా అంటే చాలా ఈజీ ఈ రెసిపీ. ఇలా అన్ని రౌండ్గా చేసేసుకొని ఈ వినాయక చవితికి మీరు ఇలా చేసి పెట్టండి. అంతేనండి, ఈజీ చిమ్మిలి లడ్డు రెడీ అయింది కదా. ఇలా ఆ దేవునికి నైవేద్యంగా పెట్టి ఆ దేవుని అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకా మరికొన్ని వినాయక చవితి స్పెషల్ రెసిపీస్ మీకు చూపించబోతున్నానండి. బాయ్ ఫ్రెండ్స్, మరి ఒక వీడియోలో కలుద్దాం.